నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి గైస్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. సో ఎవరి నుంచి అంటే వి రాజేందర్ అన్నమాట. సో అతను ఒక కామెంట్ చేసిన ఏంటంటే 3200G పీసీ బిల్డ్ ఉంది కదా, దాంట్లో వీడియో చేసిన ఏంటంటే 3000లో గేమింగ్ పీసీ కాన్ఫిగరేషన్ చెప్పండి అనేసి అయితే కామెంట్ చేసిండు. నేను ఆల్రెడీ 2 సార్లు కామెంట్ చేసిండు. ఒకసారి ఏంటంటే 4 days బ్యాక్ వీడియో అప్లోడ్ చేసానని చెప్పినా కానీ డిలే అయిపోయింది. సో నేనైతే మళ్ళీ ఇంకో కామెంట్ చేసిన ఏంటంటే నిన్న సపరేట్గా ఒక వీడియో చేస్తాను మండే రోజు అనేసి అయితే కామెంట్ కూడా అప్డేట్ చేసిన. అండ్ కొన్ని యాడ్ చేసింది వీడియో స్టార్ట్ చేసాము ఒక 1 minute గైస్. ఏంటంటే మీరు అనొచ్చు, అన్న ఇది 10th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్, మీరు 12th జనరేషన్ రికమెండ్ చేయొచ్చు కదా, 12th జనరేషన్ ఎందుకు తీసుకోలేరు పీసీ బిల్డ్ అనేసి అయితే మీరు అనొచ్చు. ఎస్, 12th జనరేషన్ తీసుకోవచ్చు, కానీ గైస్ ఫస్ట్ ప్రైజ్ అనమాట. 12th జనరేషన్ యొక్క ప్రాసెసర్ ప్రైజ్ 13,000 ఉంది, కొన్నిట్లా 11,000 ఉంది. మదర్ బోర్డు ఒక దిక్కు 7,000 ఉంది అండ్ ఇంకో దిక్కు ఏమో 8,000 6,000 మధ్యలో ఉంది. అండ్ కమింగ్ టు ర్యామ్కి వచ్చేసరికి అయితేనేమో DDR4 వేరియంట్ అయితే దొరకడం కష్టం ఉంది. DDR5 వేరియంట్ వచ్చేసరికి అయితే ఏమో ర్యామ్సే 10,000 11,000 ర్యామ్లు ఉన్నాయి. సో అందుకే నేను 12th జనరేషన్ రికమెండ్ చేస్తాను. మదర్బోర్డ్, ప్రాసెసర్, ర్యామ్ ఈ మూడు కూడా ప్రైజ్లు ఎక్కువ ఉన్నాయి అనేసి అయితే. DDR4 ర్యామ్స్ దొరుకుతున్నాయి, DDR4 మదర్ బోర్డ్స్ కష్టంగా దొరుకుతున్నాయి. అందుకే నేను స్టిల్ ఇప్పటికీ 10th జనరేషన్ ప్రిఫర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే ఇంటెల్ కోర్ i3 10100F అండ్ 10th జనరేషన్ ప్రాసెసర్, 4 core 8 threads వస్తుంది, 4.3 GHz స్పీడ్ వస్తుంది అన్నమాట, 6 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. అండ్ ప్రైస్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, 7,789 రూపీస్ అనమాట. అరే ఇంకొంచెం అడిషనల్గా డెప్త్కి వెళ్దాం. ఫస్ట్ అయితే ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకుంటే ఇది 2020లో రిలీజ్ అయింది, 14nm ఆర్కిటెక్చరు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసేది ఏంటంటే మన అట్ ప్రజెంట్ రిలీజ్ అయ్యే 12th జనరేషన్ కూడా అది 10nm ఆర్కిటెక్చర్ ఉంది, జస్ట్ ఒక 4nm తగ్గింది అంతే, డిఫరెన్షియేట్ ఏది ఏం లేదు. అండ్ కమింగ్ టు కోర్స్ చూసుకుంటే ఇది 4 core 8 threads వస్తుంది అన్నమాట. దీంట్లో పర్ఫార్మెన్స్ కోర్స్, ఎఫిషియన్స్ కోర్స్ అనేది ఏం లేదు. ఆబ్వియస్గా ఇంటెల్ వాళ్ళది ఐటీలో కూడా ఓన్లీ పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం వస్తలేదు. సో బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటేనేమో 3.6 GHz ఉంది అండ్ టర్బో బూస్ట్ ఇస్తే 4.30 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది అన్నమాట. అండ్ టీడీపీ అంటే పవర్ కన్జంప్షన్ చూసుకుంటే 65 watts పవర్ కన్జంప్షన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే 266 ర్యామ్ కెపాసిటీస్ ఉన్నాయి అన్నమాట, 128GB దాకా సపోర్ట్ ఉంది. అండ్ ఇది ఎఫ్ వేరియంట్ కాబట్టి మీకు ఇండికేటెడ్ గ్రాఫిక్స్ రాదు, సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే పెట్టుకోవాల్సిందే. ఆల్రెడీ గ్రాఫిక్ కార్డ్ కూడా సైడ్కి తీసి పెట్టిన. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు వర్చువలైజేషన్ సపోర్ట్ ఉంది, SSE 4.2 AVX2 సపోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఎడిటింగ్ అక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు, బేసిక్ ఎడిటింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ గైస్ మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ చూసుకుంటే MSI H410M మదర్ బోర్డ్ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు స్లిమ్ లైట్ వెయిట్ ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి, పవర్ పిన్ అనమాట, 24 పిన్ USB 3.2 పోర్ట్స్, SATA పోర్ట్స్ పైన 2 వస్తున్నాయి, పూర కింద 2 వస్తున్నాయి అన్నమాట. దీనికి ఇట్లా సైడ్లో చూపిస్తుంది కదా, మీకు ఇట్లా చూపిస్తే బెటర్, ఇది మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ప్రాసెసర్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ M.2 స్టోరేజ్ అవుతుందో పెట్టుకోవచ్చు అనమాట. కింద ఇంకొకటి కూడా ఉంది, మినీ M.2 ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే PCI X 1 ఉందన్నమాట. సో ఇక్కడ క్యాప్చర్ కార్డ్, ల్యాండ్ కార్డ్ అవన్నీ పెట్టుకోవచ్చు. పైన చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ ఉంది. MSI వాళ్ళది బెనిఫిట్ ఏంటంటే గాయస్, వీళ్ళు గ్రాఫిక్ కార్డ్కి సపరేట్ ఒక మెటల్ ఫ్రేమ్ లాంటి ఒక బ్రాకెట్ లాంటిది పెడితే గ్రాఫిక్ కార్డ్ డ్యామేజ్ కాకుండా పెన్స్ అన్నట్టు. సో ఇది ఒక మంచి విషయం అనమాట MSI నుంచి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక VGA పోర్ట్ వస్తుంది, HDMI పోర్ట్, 2 USB 3.0 పోర్ట్స్, 4 USB 2.0 పోర్ట్స్ అండ్ PS2 కనెక్టర్ వస్తుంది, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట, మైక్, మిక్సర్, స్పీకర్స్ అవన్నిటికి కూడా. సో ఇది బోర్డ్ ఇక్కడ చూసుకోవచ్చు, డిఫరెంట్ పిక్చర్స్లా బాగానే ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ మదర్ బోర్డ్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్. సో ర్యామ్కి వచ్చేసరికి అయితేనేమో కార్సర్ వెంజన్స్ ర్యామ్ అనమాట, LPX ర్యామ్ 8GBది 3200 MHz సరిపోతుంది గాయస్. సో అన్న 3200 MHz ర్యామ్ కదా అండ్ ఇక్కడ 266 ర్యామ్ ఉంది కదా అనేసి మీరు అనొచ్చు. ఇక్కడ 266 ఉంది కదా అనేసి అయితే మీరు అనొచ్చు. ఎస్, కానీ ఇక్కడ ఏంటంటే ప్రాసెసర్ ఓవర్క్లాక్ అవుతుంది. అండ్ ఈ ర్యామ్ ఏదైతే ఉందో మీరు ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకోవచ్చు. అండ్ 266 ర్యామ్కి 3200 MHz ర్యామ్కి పెద్దగా డిఫరెన్స్ లేదు గైస్, ఒక 100-200 డిఫరెన్సే ఉంది.
ఆఫ్లైన్లో కూడా చెక్ చేసుకుంటే ఆఫ్లైన్లో 300 రూపీస్ డిఫరెన్స్ ఉంది, ఆన్లైన్లో 400 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. దబన మీరు 12th జనరేషన్కి పోయినా సరే DDR4 ర్యామ్, ఈ ర్యామ్ ఆ మదర్ బోర్డ్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఒక అప్గ్రేడేషన్ ఉంటుంది కాబట్టి అనేసి అయితే డైరెక్ట్ 3100 మెగాహెర్ట్జ్ ర్యామ్ తీసుకుంటున్నా. లేకపోతే మీకు ర్యామ్ కాడ మీకు ప్రైస్ అయితే కొంచెం తక్కువనే వస్తుంది. కానీ ఏంటంటే 3100 మెగాహెర్ట్జ్ ర్యామ్ అయితే రికమెండ్ చేస్తున్నాను అంతే. ఏం లేదు, మీరు 2-3 రూపీస్కి ర్యామ్ అయినా సరే తీసుకోవచ్చు, పెద్దగా ఫరక్ ఏం లేదు. నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ కూడా అయితే సింగిల్ స్టోరేజ్ తీసుకున్న M.2 ఫాస్ట్గా ఉంటుంది. అండ్ బేసిక్ గేమ్స్ ప్రస్తుతానికి 250 GB సరిపోతుంది. అంటే GTA తీసుకోకండి, కానీ వేరే గేమ్స్ వేసుకోవచ్చు. 50 GB ఓఎస్కి వదిలేస్తే, సారీ 30-40 GB వదిలేస్తే మిగతా 191 190 లేకపోతే 180 స్టోరేజ్ ఏదైతుందో 190 GB స్టోరేజ్ మీరు పర్సనల్ ఫైల్స్కి, గేమ్స్కి, లైట్ గేమ్స్కి వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ గాయస్, స్టోరేజ్ అయితే అయిపోయింది. ఫ్యూచర్లో మీరు స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదైతే నా అడ్వైజ్ అనమాట. లేదంటే మీరు హార్డ్ డిస్క్ కూడా పెట్టుకోవచ్చు. కానీ హార్డ్ డిస్క్ అయితే నేను రికమెండ్ చేస్తాను చాలా మటుకు. SSDs లేకపోతే M.2 రికమెండ్ చేస్తున్నా. అండ్ వీళ్ళ బడ్జెట్ కూడా లిమిటెడ్ ఉంది, 30,000 ఉంది కాబట్టి దానికి దగ్గరకు వచ్చేటట్టే చూస్తున్నాను నేను కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గాయస్ పవర్ సప్లై అనమాట. సో ఇక్కడ చూసుకుంటే పవర్ సప్లై అండ్ ఈ స్పోర్ట్స్ అనమాట 500 వాట్స్ ఉంది, సరిపోతుంది. కొంచెం ఓవర్ కిల్ అనుకోవచ్చు గ్రాఫిక్ కార్డ్కి అయినా సరే కూడా, కానీ ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. ఇది మీకు 12th జనరేషన్కి అయినా సరే సపోర్ట్ చేస్తుంది. అండ్ 12th జనరేషన్కి అప్గ్రేడ్ చేసుకుంటే ఎలా చేసుకోవాలో కూడా మీకు లాస్ట్ చెప్తాను వీడియో లాస్ట్లో కూడా. సో ప్రస్తుతం చూసుకుంటే ఈ పవర్ సప్లైకి ఏంటంటే ప్రైస్ అనమాట 2000 లోపల వస్తుంది. అదే కూలర్ మాస్టర్ తీసుకుంటే మీకు 3000 వస్తుంది. మేజర్ బెనిఫిట్ ఏంటంటే గాయస్, దీంట్లో ఏంటంటే అది 3 years 5 years వస్తే 2 years వస్తుంది, అదొక డిఫరెన్షియేట్ అంతే. అండ్ దీనికి కూడా 120mm ఫ్యాన్ వస్తుంది, కొన్నిటికి ప్రొటెక్షన్ వస్తుంది అన్నమాట. సో బేసిక్గా సేమే ఉంది, దానికి పెద్ద ఫరక్ ఏం లేదు. ఏంటంటే 2-3 years ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి 1000 రూపీస్ ఎక్స్ట్రా పెడుతుంది, పెద్ద ఫరక్ ఏం రాదు మీకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇదే పెద్ద నెత్తినొప్పి వచ్చేది గ్రాఫిక్ కార్డ్ల కన్నా. సో ఇక్కడ చూసుకుంటే కలర్ఫుల్ది దొరికింది అనొచ్చు. GT 1030 2GB GDR5ది 9000 రూపీస్ ఉంది గైస్. యాక్చువల్లీ ఇది మనకి నేను పర్చేజ్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు 6000 రూపీస్కి ఉండే, మ్యాక్స్ వెళ్ళింది 7000 రూపీస్కి. ఇప్పుడైతే 30-40% ఇంక్రీజ్ అయింది, 9000కి ఉంది. అది రేర్గా దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. ఆఫ్లైన్లో కూడా ఈ గ్రాఫిక్ కార్డ్ దొరకలేదు. ఒకవేళ ఈ లింక్లో అవైలబుల్ ఉంటే ఇట్లా మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోండి, బెస్ట్ అనమాట. GT 730 లేకపోతే క్వాడ్రోలు అవి ఇవి రికమెండ్ చేస్తారు, కానీ నేనైతే రికమెండ్ చేయను చాలామందికి. 710 730 కంటే 1030 స్టిల్ బెటర్ అనేసి అయితే నా ఒపీనియన్. తర్వాత గైస్ ఇవన్నీ కలుపుకొని ఒక క్యాబినెట్ తీసుకుందాం. చింప్రానిక్స్ది మిడ్ టవర్ 8x గేమింగ్ క్యాబినెట్ అనమాట, LED వస్తుంది. అండ్ సైడ్లో చూద్దాం. సైడ్లో మీరు ఇక్కడ పవర్ సప్లై పెట్టుకోవచ్చు, ఇక్కడ గ్రాఫిక్ కార్డు అండ్ ఇక్కడ మదర్ బోర్డ్ ఏరియా అండ్ చిన్న స్క్రూ హోల్స్ ఉన్నాయి. ఈ స్క్రూ హోల్స్లో మీరు SSD పెట్టుకోవచ్చు. అండ్ సైడ్లో 120mm ఫ్యాన్ కూడా వస్తుంది వెంటిలేషన్ కోసం. బ్యాక్ సైడ్లో కేబుల్స్ అన్ని కూడా కింద పెట్టుకోవచ్చు, రౌటింగ్ అవన్నీ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇట్లా ఒక లోకల్ టెక్నీషియన్ నుంచి కూడా చేసుకుంటే ప్రొఫెషన్ అయితే ఈజీగా వైరింగ్ అనేది చేసేస్తారు. తర్వాత ఫైనల్గా ఇవన్నీ కూడా కలుపుకొని ప్రైస్ ఎంత వస్తుందంటే 32,366 రూపీస్ వస్తుంది అన్నమాట. అరే అన్న ఒక 2000 రూపీస్ ఎక్కువ అయిపోయింది కదా, 30,000 బడ్జెట్ పెట్టుకుని కదా అంటే గాయస్, నేను రికార్డ్ చేసే టైంకి ఈ ప్రైస్ ఉందన్నమాట. కాంపోనెంట్స్ ఫ్యూచర్లో తగ్గచ్చు. ఏంటంటే నేను చూపించేది ఏంటంటే ఈ వీడియోలో జస్ట్ ఒక ఎస్టిమేషన్ లిస్ట్ లేకపోతే గైడ్స్ అనమాట, పార్ట్స్వి. మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి ఈ పార్ట్స్ మీద కూడా బిల్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువకు రావచ్చు మీరు. ఇదేంటంటే హైదరాబాద్ ఏదైతే ఉంది, హైదరాబాద్ మీకు అంతా తెలిసిందే, తెలంగాణ హైదరాబాద్ సిటీజీ సికింద్రాబాద్ సైడ్ ఉంది కదా, ఆ ప్రైజెస్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఈ పీసీ బిల్ మీకు 31,500 లేకపోతే 30,500కి వస్తుంది. అంటే నా ప్రైస్ అనుకోవచ్చు మీరు, నా ప్రైస్ అయితే అది. అండ్ నెక్స్ట్ అప్గ్రేడేషన్ ఎలా. సో ఈ పీసీ బిల్డ్ చేస్తే నేను అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలంటే సింపుల్. మీరు ప్రాసెసర్, ఓకే ఇది ప్రాసెసర్ కాదు, ప్రాసెసర్ స్పెక్స్ అవి. సో ఇది ప్రాసెసర్
12th జనరేషన్ తీసుకోండి, i3 12th జనరేషన్ తీసుకోవచ్చు. ఫ్యూచర్లో పైసలు తగ్గినప్పుడు, ఇప్పుడైతే దీనికంటే కూడా డబల్ ప్రైస్ ఉంది. ఫ్యూచర్లో పైసలు తగ్గినప్పుడు ఇది ప్రాసెసరు, మదర్ బోర్డ్ అంతే గాయస్. మీరు ఈ రెండే చేంజ్ చేయాల్సి వస్తుంది, మిగతా అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అరే ఎలా అన్నా అంటే నేను ఆల్రెడీ 3200 మెగాహెర్ట్జ్ ర్యామ్ యూజ్ చేస్తున్నా DDR4ది. మీరు DDR4ది మదర్ బోర్డ్ తీసుకుంటే సరిపోతుంది, దాంట్లో DDR4 రన్ అయిపోతుంది ఈజీగా 3200 మెగాహెర్ట్జ్ స్పీడ్ మీద. నెక్స్ట్ M.2 స్టోరేజ్ ఉంది. M.2 స్టోరేజ్ ఆ మదర్ బోర్డ్లో కూడా కంపాటబులే, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత PSU 500 వాట్స్ది సరిపోతుంది, 500 వాట్స్ అది ఈజీగా సరిపోతుంది, ప్రాబ్లం లేదు. గ్రాఫిక్ కార్డ్కి అయితే ఎక్స్ట్రా పవర్ కూడా అవసరం లేదు గాయస్. ఇక్కడ కనెక్టర్ ఉంది కదా, సో PCI into 16 కనెక్టర్ ఉంది, 16 లేన్స్. సో 16 కనెక్టర్ ఉంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు ఇక్కడ కూడా. తర్వాత చూసుకుంటే క్యాబినెట్ కార్డ్ అయితే ATX క్యాబినెట్ కాబట్టి క్యాబినెట్లో కూడా మీకు ఈజీగా ఫిట్ అయిపోతుంది, స్టాండ్ అప్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఈ PCBలో మీరు అప్గ్రేడేషన్ కూడా ఉంది. అంటే మీరు ప్రాసెసర్ ఒకటి మదర్ బోర్డ్ ఇవి రెండు చేంజ్ చేసుకుంటే మీకు ఆల్వేస్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. 12th జనరేషన్ సేమ్ ఇదే కాన్ఫిగరేషన్తో మీరు 12th జనరేషన్కి అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే మదర్ బోర్డ్ మీకు 7000 రూపీస్కి వస్తుంది. అండ్ ప్రాసెసర్ అయితేనేమో మీకు ఐ థింక్ 13,000 ఒక అమెజాన్ ఉంది, వేరే వెబ్సైట్స్లో చూసుకుంటేనేమో 10,500 లేకపోతే 11,000 వస్తుంది. సో ఇక్కడ ఒక 1000 రూపీస్. అండ్ మదర్ బోర్డ్లో వచ్చేసరికి అయితేనేమో 3,000, మొత్తం 4,000 అవుతుంది అప్గ్రేడేషన్కి డిఫరెన్స్ అనమాట. సో 4 to 5,000 రూపీస్ మీ సేవింగ్స్ అవుతున్నాయి ఒక జనరేషన్, ఏమంటారు 2 జనరేషన్ 10th జనరేషన్ తీసుకుంటే. సో అట్లా కూడా మీకు బెనిఫిటే. ఫ్యూచర్లో రేట్ తగ్గినప్పుడు అప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే నా అడ్వైజ్ గైస్, మీరు ఏమనుకుంటారు ఈ PC బిల్డ్ గురించి, గైడ్ ఎలా ఉంది అనేసి కింద కామెంట్ చేయండి. నచ్చితే గట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ చేయండి గైస్, ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ అయినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్స్ రావడానికి, టెక్ అప్డేట్స్ అనమాట. సో ఈ వీడియో గైస్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం గైస్, అప్పటిదాకా అందరు కూడా సేఫ్గా ఉండండి.